కాశీలో ద్వాదశాదిత్యుల దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. శివయోగిని చంద్రకళ అమ్మగారు కాశీవాసుల కోసం ఆటోలు ఏర్పాటు చేసి ఈ యాత్రను తెలుగువారందరికీ అందుబాటులోకి తెచ్చారు. చింతామణి గణపతి మందిరం దగ్గర అందరూ చేరి 5-6 మంది చొప్పున ఒక ఆటో ఏర్పాటు చేసుకుని మొత్తం 7 గంటల నుండి 12 గంటల లోపు కాశీలో ఈ ద్వాదశాదిత్యుల దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందులో మొదటిది లోలార్క గణపతి, లోలార్క సూర్యుడు. వీరిని లోలార్క కుండ దగ్గర కింద దర్శనం చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైనది. ఆ తర్వాత రెండవది విమలాదిత్యుడు. చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇది ఇళ్లలో మధ్యలోకి కొంత నడవాల్సి ఉంటుందన్నమాట. బయటికి వచ్చేటప్పుడు కొన్ని శివలింగాలను చూపిస్తారు. ఈ విమలేశ్వర లింగంలో ప్రముఖంగా కనిపించేది మొహం చెక్కి ఉన్న ఈ శివలింగం విశ్వామిత్ర లింగం అని అంటారు. ఆ తర్వాతది సాంబాదిత్యుడు. సాంబాదిత్యుడు శ్రీకృష్ణుడి కొడుకైన జాంబవతి కుమారుడు. శాప విముక్తిగా ఇక్కడ సూర్యారాధన చేసినట్లు చెబుతారు. ఆ తర్వాత ఉత్తరార్కుడు. ఈ గుడి పెద్దదిగా ఉంటుంది. సాంబాదిత్యుడు, విమలాదిత్యుడు సూర్య బింబాల్లాగా కనపడితే ఉత్తరార్కుడు విగ్రహంలాగా ఉంటుంది. ఇక్కడ గుడి ముందు జయస్తంభం కూడా ఉంది. ఇక్కడ సూర్యుని విగ్రహం ఉంటుంది కాబట్టి ఇక్కడ అభిషేకం చేయడానికి కుదరదు. విగ్రహానికి నమస్కారం మాత్రం చేసుకోవాలి. ఇక్కడే జోగి బీర్ బాబా మందిర్ కూడా ఉంది. ఈ జయస్తంభానికి అనేక నగిషీలు చెక్కబడి ఉంటాయి. పైన గుర్రం యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఆదికేశవ ఘాట్. ఈ ఆదికేశవ ఘాట్ ఉత్తరంగా ఉన్న వరుణా నది గంగా నదిలో సంగమించినప్పుడు అక్కడ ఆదికేశవ మందిరం ఏర్పడింది. అందులోనే కేశవాదిత్యుడు కూడా ఉంటాడు. ఇక్కడ జ్ఞానకేశవ మందిరం కూడా ఉంది. చాలామంది భక్తులకు ఈ ఆదికేశవ ఘాటు, ఈ ఆదికేశవుడు వెలిసిన చోటు తెలియదు, కానీ చాలా మహిమాన్వితమైనది. ఈ జ్ఞానకేశవుడు లింగం కూడా, తర్వాత శివలింగం కూడా ఉంది. ఈ శివలింగం చూసి కేశవ దర్శనం చేసుకోవాలి, లేదా కేశవ దర్శనం చేసుకుని శివలింగం చూడాలి. అలాగే ఆదిత్యుడిని చూడాలి, కేశవాదిత్యుడిని. ఆ తర్వాత ఇవన్నీ చూసినప్పుడే మనకి ఫలితం దక్కుతుంది అని చెప్తారు. ఇక్కడ తమాషా ఏమిటంటే ఈ ద్వాదశాదిత్యుల యొక్క నేమ్ ప్లేట్స్ మీద తెలుగులో కూడా రాసి ఉంటుంది. అంటే ఎక్కువగా ఆంధ్రలో ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. తర్వాత ఈ బయట మందిరం బయట పెయింటింగ్లు కూడా ఉన్నాయి. మనకి లోపల విగ్రహాలను వీడియోలు తీయడానికి, ఫోటోలు తీయడానికి అనుమతి లేని చోట బయట నుంచి మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. ఇది జ్ఞానకేశవుడు మందిరం అన్నమాట. ఈ లోపల ప్రాంగణం అది లోపల విశాలంగానే ఉంటుంది. బయట వచ్చినప్పుడు ఈ పెయింటింగ్లు కూడా కనపడతాయి అన్నమాట. ఈ విష్ణుమూర్తి యొక్క పెయింటింగ్, నీల దేహంతో ఉన్న విష్ణుమూర్తి పీతాంబరంతో, పచ్చని ఉత్తరీయంతో, అనేక రకాల పూలమాలలతో చాలా అందంగా కనపడుతుంది. శ్రీ విష్ణుజీ అని కూడా రాస్తుంది. దీని పక్కనే ఇంకొక పెయింటింగ్ కూడా ఉంది, అదే అమ్మవారిది. ఈ అమ్మవారిది మనం త్రిశూలం చూసి దుర్గాదేవి అనుకుంటాము, తామర పువ్వులో కూర్చున్నట్లుగా ఉండేసరికి లక్ష్మీదేవి అనుకుంటాము. కానీ మకర వాహిని అంటే మొసలి మీద కూర్చున్న అమ్మవారు కాబట్టి ఇది గంగాదేవి అని మనం తెలుసుకోవాలి. కింది ఎడమ చేతిలో శివలింగము, పైన ఎడమ చేతిలో కలశము, పైన కుడి చేతిలో త్రిశూలము, కింద కుడి చేతితో అభయముద్రతో అమ్మవారు చాలా చూడచక్కగా ఉంటుంది, ఆకట్టుకునే విధంగా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం కామేశ్వరుని గుడి అంటే దూర్వాసేశ్వరుని ఆలయం అని బ్రాకెట్లో కూడా రాసి ఉంటుంది, చూస్తాము. కామేశ్వరుడు, కామేశ్వరి ఈ రెండు విగ్రహాలు కూడాను చాలా అలంకరణలతోటి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ గుడి బయట గోడ మీద, అంటే ప్రాంగణం లోపలే కానీ బయట గోడ మీద, గర్భగుడి బయట గోడ మీద ఖగోల్కాదిత్యుని రూపం ఉంటుంది.
ఈ ఖగోల్కా అనే పేరు ఎలా వచ్చింది? కద్రో కుమారులైన నాగులను సర్పములను రక్షించిన సూర్యభగవానుడు అనమాట. తరువాత ఇది త్రిలోచనేశ్వర మహాదేవ్ గుడి. ఇవన్నీ కూడాను మనకి ఆటోల వాళ్ళు చూపిస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.